సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే బేసన్ లడ్డు రెడీ చేసుకుందాం, వచ్చేసేయండి. జస్ట్ ఏం లేదండి, ఒక కడాయి తీసుకొని అందులో నేను ఇక్కడ 2 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని మంచిగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ లైట్గా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి అన్నమాట. ఎలా అంటే మనకి అది వేగుతున్నప్పుడు ఒక అరోమా అనేది వస్తుంది. అప్పుడు మనకి పిండి వేగిపోయిందని అర్థమవుతుంది అనమాట. ఇలాగ కొంచెంగా మనము నెయ్యిని అనేది వేసుకుంటూ మంచిగా దాన్ని వేయించుకుంటూ ఉండాలి. లాస్ట్కి ఎలా అవుతుందంటే అది కడాయికి అంటుకోకుండా ఇలాగ మంచిగా అవుతుంది. ఇలాగ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇలాగా కడాయికి అంటుకోకుండా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ఒక కప్ అంత షుగర్ తీసుకున్నానండి నేను. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే దీంట్లో ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగ పౌడర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ఏదైతే వేయించి పెట్టుకున్నామో దాంట్లో వేసుకొని ఆ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అవి రెండు కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇది నాకు ఇక్కడ కొంచెం కాలుతుంది, అందుకే నేను గంటతో కలుపుతున్నాను. మీరు చేతితో కలిపేసుకోవచ్చు. అందుకనే అది చల్లారేంత వరకు వెయిట్ చేసి అప్పుడు దాంట్లో కొంచెం ఈ షుగర్ పౌడర్ వేసుకొని మంచిగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా స్మూత్గా ఒక ఉండలాగా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇలాగ చిన్న లడ్డూలా చేసుకొని తినేయడమే. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. మీ పిల్లలకు చేసి పెట్టేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.